రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. మరి భారతదేశం ముందుకు వెళ్ళాలంటే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలంటే మరి రెండవ రాజధానిగా ఏర్పాటు మరి అవసరం అంటూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాట. మరి అదేవిధంగా రెండవ రాజధానిగా మరి ఒకవేళ హైదరాబాద్ ఉంటే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని 2019లోనే మరి అప్పట్లో మరి వార్తల్లో మరి హల్చల్ చేసిన విషయం. అదేవిధంగా పొలిటికల్గా కూడా బోలెడన్ని కమెంట్స్ కూడా బయటికి రావడం జరిగింది. అదేవిధంగా మరి రాష్ట్ర మరి ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ అన్నది మరి ముఖ్యంగా హైదరాబాద్ అన్నది ఒకవేళ మరి కేంద్రపాలితంగా చేసి లేకపోతే ఒకవేళ మరి ఈ రకంగా రెండవ రాజధానిగా చేస్తే దేశానికి ఎలాంటి అభివృద్ధి ఉంటుంది, ఎలాంటి మరి అభివృద్ధి ముఖచిత్రం కనిపిస్తుంది అన్న అంశాన్ని ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఇదే అంశం మీద మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు, వీరు చైర్మన్ సౌత్ ఇండియన్ పొలిటికల్ జేఏసీ నుంచి మాట్లాడేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు, నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. నమస్తే. నమస్తే. రైట్, మరి వీరితో పాటుగా పొలిటికల్ అండ్ సోషల్ ఎకనామికల్ అనలిస్ట్ వివి రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. వివి రావు గారు, నమస్తే అండి, వెల్కమ్ టు షో అండి. నమస్తే. నమస్తే. రైట్, ముందుగా వివి రావు గారు, మరి దేశానికి రెండవ రాజధాని కావాలని మరి అప్పట్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నొక్కి వక్కాణించారు. మరి ఒకవేళ దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్ ఉంటే బాగుంటుందన్న అంశం కూడా 2019లోనే చర్చనీయాంశంగా మారిన అంశం కూడా గుర్తుండే ఉంటుంది. మరి అదేవిధంగా రెండవ రాజధానిగా ఒకవేళ మరి ఈ యొక్క హైదరాబాద్ కానీ ఒకవేళ ఏర్పడితే ఎలా ఉండబోతుందంటారు ముఖచిత్రం, అభివృద్ధి ముఖచిత్రం? సుప్రసాద్ గారు, మన జాతిని ఉద్దేశించి ఏదైతే మన భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే ఈ భారత సామాజిక వ్యవస్థలో ఎలాంటి అభివృద్ధి ఉంటే భవిష్యత్తులో మన ప్రజానీకం, మన బలహీన బడుగు వర్గాలందరూ కూడా సంతోషంగా ఉంటారు, తమ స్వయం పాలనలో వాళ్ళు సమృద్ధిగా వాళ్ళ యొక్క అభివృద్ధిని, ఆకాంక్షల్ని ఏ రకంగా తీర్చుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఆయన మనసులో వచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఒక మంచి ఆలోచన విధానం ఏంటంటే, మన భౌగోళికంగా మన దేశంలో ఇప్పుడు ఢిల్లీ దాదాపు కొన్ని శతాబ్దాల నుండి, అంటే దాదాపు ఇప్పుడే కాదు, ఎప్పుడో హస్తినాపురం అని చెప్పేసి మనం కొన్ని వందల సంవత్సరాల ముందు నుండే మన మీద దండయాత్రకి వచ్చిన వాళ్లే కాకుండా అంతకన్నా ముందు మన దేశంలో మన రామాయణ మహాభారతాల నుండే మన ఢిల్లీ అనేది ఒక కేంద్రంగా ఉండడం జరిగింది. అయితే ఆ రాజరిక వ్యవస్థలో ఉన్నటువంటి ఢిల్లీ కేంద్రాన్ని వికేంద్రీకరణ దిక్కు, ప్రజాస్వామ్యం దిక్కు ఒక బంగారు బాటలు వేసినటువంటి అంబేద్కర్ గారు దాంట్లో భాగంగా ఢిల్లీనే కేంద్రీకృతం అవడం కరెక్ట్ కాదు, దీనికి ఒక రెండో క్యాపిటల్ కూడా ఉండడం ద్వారా నిజమైనటువంటి ప్రజాస్వామ్య ఫలితాలు అందుకోగలుగుతారనేటువంటి ఒక దూరదృష్టితోనే ఆయన ప్రపోజ్ చేసినటువంటి పరిస్థితి. దురదృష్టవశాత్తు 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈనాటికి కూడా మన పాలకులు, కేంద్రంలో ఉన్నటువంటి, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, యూపీఏ ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుతం వచ్చినటువంటి మన బీజేపీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు కావచ్చు, ఎవరు కూడా మధ్యలో వచ్చినటువంటి మన థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వాలు కావచ్చు, ఎవరు కూడా ఇప్పటి వరకు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, తన ఏదైతే లక్ష్యాన్ని, ఏదైతే ప్రజలకు వికేంద్రీకరణ ద్వారా ఫలితాలు పొందగలగాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఢిల్లీని కాకుండా ఢిల్లీకి ధీటుగా రెండో రాజధాని కావాలి, అది అనువైనటువంటి స్థలం మన హైదరాబాద్ అనేది ఆయన ఆనాడే దీన్ని విజువలైజ్ చేసి చెప్పినప్పటికీ కూడా ఈ రోజు కూడా మన పాలకులు దుర్మార్గంగా ఇంకా ఢిల్లీని కంటిన్యూ చేయడంలో మన రాజకీయ పార్టీల యొక్క దౌర్భాగ్యం ఇక్కడ కనబడతాం స్పష్టంగా. ముఖ్యంగా ఎందుకు మనకి రెండు రాజధానులు అవసరం అంటే, మీరు ఇవాళ టాపిక్ ఎత్తిన కారణం ఏంటంటే, అక్కడ యుక్రెయిన్ లో యుద్ధం అవుతుంది, పక్కనే ఉన్న పాకిస్తాన్ టార్గెట్ లో ఉంది, అవసరం చైనాకు టార్గెట్ లో ఉంది, ఈ దృశ్యం మీరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయన యుద్ధాలతో పాటు ఆర్థికంగా మన ఫలితాలు, ఈ దేశ ఫలితాలు అందాలంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఒక పార్లమెంట్ భవనం కావచ్చు, లేదా ఒక సుప్రీంకోర్టు భవనం కావచ్చు, లేదా ఇంకా ఎన్నో సంస్థలు ఇండిపెండెంట్ గా, ఇవాళ సమాచార హక్కు చట్టం కానీ, ఇవాళ లోక్పాల్ లాంటి చట్టాలు, కొత్త చట్టాలు వచ్చినటువంటి వాటి యొక్క ఫలితాలను కూడా ప్రజలు పొందాలనుకుంటే కోర్ట్స్ తో పాటు అన్ని వికేంద్రీకరణ జరగాలి. ఎన్నో కమిషన్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ కమిషన్స్ ఉన్నాయి, ప్రజలు ప్రశ్నించి తెలుసుకోవడానికి, ప్రజలు తమ యొక్క స్వయం పాలనలో భాగంగా పాలు పంచుకోవడానికి ఢిల్లీకి వెళ్ళి ప్రతిసారి
అక్కడ వెనకడ ఢిల్లీ సుల్తాన్లను అర్థించినట్టుగా ఇవాళ మన ప్రైమ్ మినిస్టర్లను మన మంత్రులను మనం కూడా అదే యాచకుల్లాగా వెళ్ళి అడుక్కునే పరిస్థితి తప్పితే ఒక డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ లేదు. లేకపోవడం పైపెచ్చు కావాలని డిమాండ్ చేస్తున్నా కూడా వాళ్ళకి అవసరం ఉన్న విషయాలైతే ముప్పడిగా రాష్ట్రాలను అంటే రాష్ట్రాలను 2-3గా చేయడం, లేదా వివిధ రాష్ట్రాలను పంచడం, లేదా పెద్ద జిల్లాలను చిన్న జిల్లాలు చేయడం, ఇదంతా కూడా రాజకీయ అవసరాల పార్టీ అవసరాల చుట్టూ తిప్పుతా ఉన్నారు. కానీ ప్రజల అవసరాల చుట్టూ ఇప్పుడు కావాల్సినటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలలో ఈ మనకు సెకండ్ క్యాపిటల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సెకండ్ క్యాపిటల్ ని ఈ రోజు మనం ఎందుకు ఆకాంక్షిస్తున్నామంటే సౌత్ ఇండియా వచ్చినప్పుడు, సౌత్ ఇండియా ఇవాళ పొలిటికల్ కూడా నార్త్ ఇండియా సౌత్ ఇండియా పొలిటికల్ గా డివైడ్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడతా ఉంది. సౌత్ ఇండియాలో పొలిటికల్ గా ఉన్న చైతన్యం వేరు, నార్త్ ఇండియాలో పొలిటికల్ గా ఉన్నటువంటి చైతన్యం వేరు. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఆలోచన విధానానికి ఇప్పటి వరకు కూడా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి తమిళనాడు, కేరళ, ఈరోజు ఆంధ్ర, తెలంగాణ, ఈ మహారాష్ట్ర, ఈ రాష్ట్రాలన్నీ కూడా వీటికి సరైనటువంటి ఢిల్లీలో వాళ్ళ ప్రాతినిధ్యం, వాళ్ళ వాయిస్ కి సరైనటువంటి సమాధానం దొరకడం లేదని పదే చెప్తున్నారు. అంటే పార్టీలకు అతీతంగా ప్రజల అవసరాలు గురించి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈనాటికి కూడా ఒక్క పార్టీ కానీ మాటలకు చెప్తా ఉన్నారు, కానీ దాన్ని కార్యరూపం దాల్చడంలో ఫెయిల్ అయినారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఉక్రెయిన్ యుద్ధం వచ్చేసరికి మరొకసారి తెర మీదకి రావడం చర్చ. దీని యొక్క ప్రాధాన్యత యుద్ధం సంబంధమే కాదండి, మనకి ఈ రోజు మనం ఆర్థికంగా లేదా ఈ రోజు ఒక ధీటుగా డెవలపింగ్ నేషన్ గా ఉన్నటువంటి భారతదేశం అంతకన్నా మించి మన బలహీన బడుగు వర్గాలు వాళ్ళ యొక్క ఆకాంక్షలు, వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క రైట్స్ ని వాళ్ళు నిలుపుకోవాలనుకున్నప్పుడు వాళ్లకు వికేంద్రీకరణ ద్వారా ఉండాల్సినటువంటి పాలనా యంత్రాంగం ఇక్కడ పార్లమెంట్ కి ఒక సబ్ సెషన్ ఒకటి ఇక్కడ కండక్ట్ చేయడం ద్వారా, లేదా సుప్రీం కోర్ట్ కి ఇంకొక సబ్ సెషన్ ఇక్కడ ఒక యూనిట్ పెట్టడం ద్వారా ఈ రకంగా వీళ్ళు ఈ రోజు స్వయం పాలనలో ఒక బ్యాలెన్స్ తీసుకురావచ్చండి. ఈ బ్యాలెన్స్ ను పక్కన పెట్టి ఇవాళ రాష్ట్రపతి సేద తీర్చుకోవడానికి, ప్రైమ్ మినిస్టర్ సేద తీర్చుకోవడానికి వాళ్ళ గెస్ట్ హౌస్ లో పనిచేస్తుంది హైదరాబాద్ తప్పితే మన ప్రజలకు అందించాల్సినటువంటి ఒక పారదర్శకమైనటువంటి పాలన, ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన, ఏదైతే నీడీ పీపుల్, ఏదైతే అవసరాలు బలహీన వర్గాలకు అవసరమైనటువంటి పాలన అందించే విషయంలో మాత్రం వీళ్ళు రెండో క్యాపిటల్ అన్నా పట్టించుకోకుండా రెండో క్యాపిటల్ లో ఉండాల్సినటువంటి వాటి మీద చర్చలు కావాలని ఓట్లు అడిగి వేసుకునేటప్పుడు మాత్రం రెండో క్యాపిటల్ విషయం వస్తుంది. కానీ ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి బీజేపీ, టీఆర్ఎస్ కూడా ఇప్పుడు దాదాపు 8 సంవత్సరాలు అయింది. వీళ్ళిద్దరూ అది ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాట్లాడతారు తప్పితే దీని మీద ఎందుకు తర్వాత చర్చ చేయరండి? చర్చ చేసి దీనికి సంబంధించినటువంటి లాభాలు ఏంటి, ప్రజా ప్రయోజనం ఎంత, దీనికి కావాల్సినటువంటి బడ్జెట్స్ ఏంటి, దీనివల్ల ఏ రకమైనటువంటి మార్పులు తేవాలి అనేటువంటి చర్చ చేసి ఇది మేము ప్రజలకు చెప్పగలగాలి కదా. అది చెప్పకుండా ఎప్పుడో మీలాంటి వాళ్ళు ఇలాంటి యుద్ధాలు వచ్చినప్పుడు మాత్రమే చెప్పగలుగుతున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వాలు ఈ ద్వంద్వ వైఖరితో ఉన్నాయని నేను ప్రశ్నిస్తున్నాను. రైట్ అండి వీరయ్య గారు, వెల్ సెడ్ అండి. మరి అదేవిధంగా మరి ప్రొఫెసర్ గారు డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు, మరి మీరేమంటారండి? 2024 తోటి మరి రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా మరి ఈ యొక్క తెలంగాణను పెట్టుకోవడం జరిగింది, మరి హైదరాబాద్ పెట్టుకోవడం జరిగింది. 2024 తర్వాత మరి క్యాపిటల్గా, సెకండ్ క్యాపిటల్గా ఉండబోతుందా దేశానికి? ఏం జరగబోతుందంటారు? తప్పకుండా 2024 తర్వాత హైదరాబాద్ దేశ రెండో రాజధానిగా చేసి వరంగల్ను తెలంగాణకు రాజధానిగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎందుకు అంటే ఇవాళ దక్షిణాదిలో బీజేపీ బలపడాలంటే బీజేపీ ఏదైనా ఒకటి చేసి ఉండాలనే ఒకటి, అంటే దక్షిణాదికి ఏదైనా చేయాలి. ఇప్పటి వరకు దక్షిణాదికి బీజేపీ చేసింది శూన్యం. సో దానివల్ల ఇంకొకటి ఏంటంటే ఇవాళ దక్షిణాదిలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయలేదు, దక్షిణాదికి రెండవ రాజధాని చేయలేదు, దక్షిణాదికి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయలేదు, దక్షిణాదిలో ఇక ఆంధ్రప్రదేశ్కు ఇవాళ కనీసము సెకండ్ మన ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అలాగే కావేరీ జల వివాదాన్ని పరిష్కరించలేదు, అలాగే ఇవాళ కర్ణాటకకు సంబంధించి వాళ్ళు ఏదైతే ప్రధానమంత్రి ఆఫీసును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారో అది ఏర్పాటు చేయలేదు. ఇట్లా అనేకంగా దక్షిణాది మీద వివక్షత చూపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ బడ్జెట్ విషయానికి వస్తే ఒక ఢిల్లీకి ఇచ్చిన నిధులు మొత్తం 5 రాష్ట్రాల్లో ఉన్న క్యాపిటల్ సిటీకి ఇవ్వడం లేదు. ఢిల్లీ సిటీకి ఎంత అయితే బడ్జెట్ వస్తుందో మొత్తం హైదరాబాద్ దక్షిణాదిలో ఉన్న 5 క్యాపిటల్ సిటీస్ కలిపి కూడా అంతే బడ్జెట్ వస్తుంది.
ఇలా మొత్తం దక్షిణాది ₹1 ట్యాక్స్ కడితే రిటర్న్ వచ్చేది పావులా. అదే ఉత్తరాది ₹1 ట్యాక్స్ కడితే రిటర్న్ వచ్చేది ₹2 వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు. అంటే ఏ రకంగా చూసినా కూడా ఉత్తరాది ఆధిపత్యంతో కొనసాగుతున్న ఈ దేశం ఉత్తరాదికే అధిక నిధులు ఇస్తుంది, ఉత్తరాదికే రాజకీయ ఆధిపత్యాన్ని ఇస్తున్నది, ఉత్తరాదికే అభివృద్ధి చేస్తున్నది అనేది దక్షిణాది ప్రజలకు స్పష్టంగా వినిపిస్తున్న విషయం, కనబడుతున్న విషయం. కాబట్టి దక్షిణాదిన అడుగడుగున అణచివేయడమే కాకుండా దక్షిణాదిని అన్యాయం చేస్తూ ఇవాళ ఉత్తరాది ఆధిపత్యం కింద ఈ దేశం కొనసాగుతుంది. కాబట్టి ఉత్తరాది పార్టీలు అయిన కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇలా ఉత్తరాది ఆధిపత్యంలో భాగంగానే ఉత్తరప్రదేశ్ నిర్మించకుండా ఆంధ్రప్రదేశ్ నిర్మించింది. ఇలా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ కంటే వెనుకబడ్డ ఉత్తరప్రదేశ్, జనాభాలో అత్యధికంగా ఉండి 80 ఎంపీలు ఉండి అన్ని రంగాల్లో వెనుకబడ్డ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం మాయావతి చేసినా కూడా 4 రాష్ట్రాలు చేయాలని చేసినా కూడా దాన్ని విభజించకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం లేకుండానే ఆంధ్రప్రదేశ్ నిర్వహించింది. ఇది వివక్షత కాదా? మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఈ దేశంలో ఆధిపత్యం చేస్తూ ఈ దేశ ప్రధానమంత్రిని, ఈ దేశ రాష్ట్రపతిని, ఈ దేశ ఉపరాష్ట్రపతిని ఎంపికలో అత్యంత కీలక భూమిక పోషిస్తుంది ఉత్తరప్రదేశ్. ఇవాళ ఆ ఉత్తరప్రదేశ్ ఇలా వాళ్ళ బీజేపీ చేతుల నుండి పోతున్నది. ఇలా వాళ్ళ చేతులకు అధికారం కోల్పోబోతున్నది. అఖిలేష్ యాదవ్ అక్కడ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ ఉత్తరాదిలో మొత్తం బీజేపీ తుడుచుకుపెట్టిపోయే పరిస్థితి రాబోతుంది. కాబట్టి దక్షిణాదిలో బీజేపీ అధికారంలోకి రావాలంటే దక్షిణాదికి బీజేపీ ఏమైనా చేసి ఉండాలి. ఏమన్నా చేయాలంటే ఇవాళ దక్షిణాదిలో ముఖ్యంగా ద్రవిడ జాతులు ఉన్న దక్షిణాది, ద్రవిడ భాషలు ఉన్న దక్షిణాది, ఆర్య సంతతి అయిన ఉత్తరాది చేతుల్లో అడుగడుగున అణచివేత గురవుతుంది. కాబట్టి ఇవాళ ద్రవిడ ప్రాంతమైన దక్షిణాదిని కాపాడుకోవాలంటే ఈ ప్రాంతంలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక అభివృద్ధిని ఎజెండాను ముందర పెట్టాలి. కాబట్టి దేశ రెండవ రాజధానిగా ఇవాళ హైదరాబాద్ను చేయడం కారణంగా అప్పుడు కేంద్రం ఆధిపత్యంలో, బీజేపీ ఆధిపత్యంలో దక్షిణాది ఉండే అవకాశం ఉంది, హైదరాబాద్ ఉండే అవకాశం ఉంది. అట్లాగే క్యాపిటల్ను వరంగల్ డెవలప్ చేయడం వల్ల, క్యాపిటల్ చేయడం వల్ల వరంగల్ క్యాపిటల్గా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఎట్లయితే హిస్టారికల్ ప్లేసు ఆంధ్రకు అమరావతి హిస్టారికల్ ప్లేసు, ఇవాళ తెలంగాణకి ఓరుగల్ హిస్టారికల్ ప్లేసు. కాబట్టి ఆ హిస్టారికల్ ప్లేస్లో గతంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ 1953లో చెప్పాడు. ఏమని అంటే స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే దానికి క్యాపిటల్ సిటీగా ఓరుగల్ పెట్టాలని చెప్పాడు. అంటే 56లో ఏదైతే దుర్మార్గం జరిగిందో వాళ్ళు 56లో ఇవాళ ఓరుగల్ని కాకుండా హైదరాబాద్నే కావాలని చెప్పేసి ఆ రోజు ఎవరైతే ఆంధ్ర ఆధిపత్య వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలన్నీ కూడా హైదరాబాద్లో ఇక్కడ మొత్తం వ్యాపారం కానీ, హైదరాబాద్లో భూముల రేట్లు కానీ, హైదరాబాద్ కబ్జా చేసే పరిస్థితి కారణంగానే ఇవాళ హైదరాబాద్ను వాళ్ళ క్యాపిటల్గా ఎంచుకోవడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ ఇంకా దేశానికి రెండవ రాజధానిగా ఎప్పుడో చేసి ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఉంటే ఇలా దేశ రాజకీయాలను సాధించే స్థితికి దక్షిణాది వెళ్ళేది. కానీ ఆ దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఉత్తరాది దక్షిణాది ఆధిపత్యాన్ని కొనసాగనివ్వదు. కాబట్టి ఇవాళ రాజశేఖర రెడ్డి లాంటి వాడు దక్షిణాదిలో బలంగా ఎదుగుతున్నాడు. కాబట్టి ఆయన అట్లాంటి పవర్ఫుల్ లీడర్ ఇంకోసారి రాకుండా దక్షిణాదిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నిర్మించారు, కీలకమైన రాష్ట్రాన్ని. ఇలా ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్ నిర్మించకుండా ఆ రాష్ట్రాన్ని అట్లనే ఉంచడం కారణంగా ఇలా పూర్తిగా దేశ రాజకీయాలన్నీ ఉత్తరాది చుట్టూ, ప్రధానంగా ఉత్తరప్రదేశ్ చుట్టూ తిరిగి చివరికి ఇవాళ గాంధీనగర్లో గెలిచిన నరేంద్ర మోడీ గాంధీనగర్ని వదులుకొని వారణాసికి పరిమితమయ్యాడు. అంటే అర్థం ఏంటిది? ఉత్తరాది పార్టీ ఆధిపత్యం కిందనే, ఉత్తరాది ప్రాంత ఆధిపత్యం కిందనే ఒక ప్రధానమంత్రి ఉండాలనే ఒక నిర్ణయం ఇవాళ దాన్ని అమలు చేస్తున్నాడు నరేంద్ర మోడీ. అట్లాంటి పరిస్థితి ఇవాళ ఉత్తరాది రాజకీయాల్లో ఉంది. అంటే ఇవాళ గుజరాత్కు సంబంధించిన కుబేర్లంతా, వ్యాపారులంతా దేశంలో ఆర్థికంగా ఆధిపత్యం చేస్తున్నా రాజకీయంగా మాత్రం ఉత్తరాది మాత్రమే ఆధిపత్యం చేస్తుంది. సో ఈ నిర్ణయాన్ని ఇవాళ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దేశంలో ఒక రాష్ట్రము 2 కోట్ల జనాభా ఆధారంగా ఏర్పాటు కావాలని చెప్పాడు అంబేద్కర్. 135 కోట్ల జనాభా ఉన్నది ఈ దేశం. కానీ ఎందుకు 28 రాష్ట్రాలకే పరిమితమైంది? అంటే ఈ దేశంలో రాష్ట్రాల విభజన అశాస్త్రీయంగా జరిగింది. ఈ దేశంలో కేంద్ర పరిపాలనా విధానాలు అశాస్త్రీయంగా ఉన్నాయి. ఈ దేశంలో ఆర్థిక పంపిణీ అసమానతలు జరుగుతున్నాయి. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ అగ్రకుల ఆధిపత్యంలోనే ఉంది, బ్రాహ్మణుల ఆధిపత్యంలోనే ఉంది. ఇవాళ ఈ దేశంలో వ్యవస్థలన్నీ కూడా అగ్రకుల సంపన్న వర్గాల ఆధిపత్యంలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశము శాస్త్రీయ విభజన జరగలేదు. అంబేద్కర్ ఆశించిన, ఏ రాజ్యాంగం ద్వారా ఆశించిన ఫలితాలు జరగలేదు. ఈ దేశంలో సమన్యాయము, సమాన పంపిణీ జరగలేదు. ఈ దేశంలో పరిపాలన విభజన జరగలేదు. ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ అశాస్త్రీయమైన పద్ధతిలో, ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత
ఇవాళ మొత్తం ఈ దేశాన్ని మత రంగు పులిపి ఈ దేశంలో బ్రాహ్మణాధిపత్యాన్ని దేశంలో అడుగడుగున ఇవాళ కొనసాగిస్తున్నది. కాబట్టి దాన్ని ఇవాళ మొత్తం ఈ దక్షిణాదిలో ఉన్న బ్రాహ్మణేతరులు మెజార్టీగా ఈ దక్షిణాదిలో ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇవాళ ఆధిపత్యంలో అంటే అధికారంలో ఉన్న రాష్ట్రాలలో. కాబట్టి దాన్ని ఇవాళ వాళ్ళు బీజేపీ కబ్జా చేయాలంటే ఆ అధికారాన్ని సంపాదించాలంటే బీజేపీ దక్షిణాదికి ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఆ చేస్తున్న కార్యక్రమంలో భాగంగానే ఇవాళ వాళ్ళ ఎత్తుగడలో భాగంగానే ఈరోజు బీజేపీ ఆ కార్యక్రమాన్ని తీసుకుంది. దక్షిణాదిలో సెకండ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలి, దాని ద్వారా హైదరాబాద్ కబ్జా చేయాలి అనే ఆలోచనలో బీజేపీ ఉంది. ఖచ్చితంగా అనివార్యంగా బీజేపీ హైదరాబాద్ దేశంలో చేస్తుంది. రైట్, ఓకేనండి. ఎస్ వివిరా గారు, మరి ఇప్పుడు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాట మరి అది మరి ఇప్పుడు ఒకవేళ మరి 2019లోనే మరి బీజేపీ తారక మంత్రంగా మారిపోయిన ఇది మరి ఒకవేళ మరి తెలంగాణలో ఇక్కడ మరి టీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ మరి రెండు ప్రధాన మరి పార్టీలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ దీన్ని ఏమన్నా మళ్ళీ సెకండ్ క్యాపిటల్గా చేసుకుని రాజకీయంగా లబ్ధి పొందడానికి ఏమన్నా మరి బీజేపీ కూడా ప్రయత్నాలు ప్రారంభించిందా అన్నది కూడా మరొక అనుమానం బయట వ్యక్తమవుతోంది. మీరేమంటారు దీని మీద? ఖచ్చితంగా ఇప్పుడు మన వినోద్ భాయ్ చెప్పినట్టు వాళ్ళ రాజకీయ ఎత్తుగడల్లో ఇది ఒక భాగం ఉండొచ్చు. కానీ నాకు ఇంకా కొన్ని సంశయాలు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఆనాడు మనల్ని తెలంగాణ ఆంధ్ర సపరేట్ చేయడానికి ఆనాడు మన థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు సొంత పార్టీలో ఉంటే కూడా ఆయనను వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకో పక్కన ఎన్డీఏలో ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడుని కూడా శత్రువుగా చూసినటువంటి పరిస్థితి మనకు కనబడింది. అంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల గుత్తాధిపత్యాన్ని ఇట్లా గుజరాత్ లాబీ ఏదైతే మోడీని అక్కడ కూర్చోబెట్టిందో వాళ్ళు ఒప్పుకుంటారా? రేపు పొద్దున హైదరాబాద్ కు వాళ్ళు క్యాపిటల్ ఇస్తే మరి వాళ్ళ చేతిలో పెత్తనం పోద్దు అనేటువంటి ఆలోచన ఉంటది కదా అనేది నాకు ఇంకా సంశయం ఉంది. వినోద్ భాయ్ ఇస్తారని అంటున్నారు. కానీ చిన్న సబ్మిషన్ అండి వివిరా గారు, ఇక్కడ చిన్న సబ్మిషన్ కూడా గతంలోనే మరి సీఎం కేసీఆర్ గారు కూడా మరి ఒకవేళ హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయితే బాగానే ఉంటుంది అన్న అభిప్రాయాన్ని సంతృప్తికరంగా వ్యక్తం చేసినట్లుగా ఉన్న సమాచారం. మీరేమంటారు? నేనేమంటున్నానంటే చెయ్యడం అనేది కొంత అంబేద్కర్ గారి ఆశయాలు ఏ రకంగా ప్రజా ప్రయోజనం అనేది ఆయన చెప్పారు అంబేద్కర్ గారు. కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ముందు పక్కతు వాళ్ళ యొక్క రాజకీయ అవసరాలు, పార్టీ అధినేతల అవసరాలు, పార్టీలో ఉన్నటువంటి బలాలు ఉన్నాయి. రేపు పొద్దున పార్టీలో ఇది ఇక్కడ క్యాపిటల్ చేస్తే ఎవడు దీని చుట్టుపక్కల భూములు అమ్ముకోవాలి, ఎవడికి పార్టీ ఫండ్ కావాలి, ఓటుకి 5,000 10,000కి ఎవడు సంపాదించుకొని మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఈ ఆలోచనలో ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలు అంబేద్కర్ గారి ఆశయాన్ని వీళ్ళు నెరవేర్చారని నేను బలంగా అనుకోవడం లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా ముందు వాళ్ళ గుత్తాధిపత్యము నిజమైనటువంటి ప్రజా ప్రయోజనం కన్నా వాళ్ళ సొంత గుత్తాధిపత్యమే ఎక్కువ వాళ్ళు ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. ఇంత పెద్ద ఎత్తున పాకిస్తాన్ తో కొట్లాడినటువంటి యూపీఏ బీజేపీ గాని ఎన్డీఏ ప్రభుత్వం గాని ఈనాటికి కూడా వాళ్ళు పక్కనే ఉన్న పాకిస్తాన్ టార్గెట్ లో ఉన్నాయని తెలిసి ఢిల్లీ కూడా ఎందుకు హైదరాబాద్ గురించి ఇప్పటివరకు మాట్లాడలేకపోయిందండి? అంటే వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం, కానీ దేశ ప్రయోజనాలు, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ పెద్ద ఎత్తున మేధావులు అంబేద్కర్ గారి దగ్గర ఇంకొక విషయం అండి ఎంతో మంది చెప్పారు. మరొక విషయం కూడా అండి, అంటే మరి ఒకటే రాజధానిగా ఉంటే మరి ఆలోచించే శక్తి కానీ మరి ఇతర అంటే ఆ యొక్క ఎగ్జిక్యూషన్ చేసే పవర్ కానీ అవి కూడా ఒకవేళ మరి రెండో చోట ఉంటే మరి ప్రధాన కేంద్రం కంటే రెండో కేంద్రం బాగా పనిచేసే అవకాశం లేదంటారా రెండో రాజధానిగా? ఖచ్చితంగా రెండో స్టేషన్ అవసరము. ఇవాళ ఎక్కడ త్రివేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఢిల్లీకి వెళ్ళి పని చేసుకోవాలంటే సుప్రీంకోర్టులో కానీ అక్కడ ఉన్నటువంటి చాలా ఆఫీసెస్ లో ఉన్నటువంటి పనులు కానీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల్లో కానీ ఇవన్నిట్లో వాళ్ళు లేదా పార్లమెంట్ ఏదైనా చేయాలన్నా కూడా ఎంత ఖర్చుతో కూడుకున్నట్టు ఎంత వ్యయంతో కూడుకున్నటువంటి పని, చిన్న పర్మిషన్ కావాలన్నా కూడా ఇవాళ ఢిల్లీలో కూర్చొని పని చేసుకోవాలి. ఏదైనా ఇవాళ ఒక పక్కన పూర్తిగా ఆర్థిక లిబరలైజేషన్ తర్వాత ఇవాళ పెద్ద ఎత్తున ప్రైవేట్ సంస్థలు కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెడతా ఉన్నాయి ఈ దేశంలో. ఈ రోజు మీకు సొంతగా చాలా స్టార్ట్అప్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడడం, ఢిల్లీ దాకా వెళ్లాల్సిన పరిస్థితి, అక్కడ వాళ్ళకి యాచించడము, యాచకుల్లాగా అక్కడ వాళ్ళని బతిలాడుకోవడం, అక్కడ పెద్ద మాఫియా లాగా వ్యవహరించడం అది కాదు కదా. మనకు దగ్గరలో సౌత్ ఇండియాలో కూడా ఒక పాయింట్, సెకండ్ పాయింట్ ఇక్కడ వాళ్ళకు ట్యాక్స్ కలెక్షన్ కి అయితేనేమో
గ్రామ స్థాయి వరకు కూడా ట్యాక్స్ కలెక్షన్ డబ్బులు వచ్చేదాకా అన్ని పాయింట్లు పెడతారు. కానీ వాళ్ళు పర్మిషన్లు ఇవ్వాలి, వాళ్ళు అధికారాన్ని ప్రజలకు పంచాలన్నప్పుడు మాత్రం కేంద్రీకరంగా పెట్టుకుంటారు. ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్య. కాబట్టి హైదరాబాద్ కేంద్రీకరంగా రావడం వల్ల ఇంకొక లాభం కూడా జరుగుతుంది శివప్రసాద్ గారు. ఈ రోజు మనం చూస్తా ఉన్నాము, గత కొన్ని సంవత్సరాలు కొట్లాడిన తర్వాత ఎన్టీ రామారావు గారు హయాంలో ఏదైతే థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చిందో మొట్టమొదటిసారి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీల నుండి స్థానిక పార్టీలకు వాయిస్ బ్రేక్ అవుతుందండి. ప్రభుత్వాలు అంటే నేను చెప్పేది స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత ప్రాధాన్యత వచ్చింది కాంగ్రెస్ హయాంలో. ఈ రోజు అదే పద్ధతిలో కేంద్రంలో ఉన్న పార్టీలు తర్వాత రాష్ట్రాల్లో ఉన్న పార్టీల నుండి అధికారం అనేది ఈ రోజు స్థానిక సంస్థలకు రావాలి. అది సాధ్యం ఎప్పుడవుతుందంటే హైదరాబాద్ లాంటి ప్రాంతానికి సెకండ్ క్యాపిటల్ అన్ని సంస్థలు ఇక్కడికి వచ్చుంటే ఖచ్చితంగా ఈ అధికారం అనేది ఎప్పుడైతే గ్రామ స్థాయి వరకు పోతుందో అప్పుడే బలహీన వర్గాలకు మన అంబేద్కర్ గారు ఆశించినటువంటి లక్ష్యాలు అప్పుడే నెరవేరుతాయి. ఢిల్లీలో అధికారం పెట్టుకొని ఉంటే ఎప్పటికి కూడా ఈ దమన నీతి ఏదైతే డీసెంట్రలైజ్ ఆఫ్ పవర్ అయితే మనం కోరుకుంటున్నామో, ఎప్పుడైతే స్థానిక సంస్థలకు అధికారాలు, విధులు, నిధులు, బాధ్యతలు వస్తాయో అప్పుడే ఈ దేశానికి సరైనటువంటి నిజమైనటువంటి మన ప్రజాస్వామ్యం, నిజమైనటువంటి బలైన వర్గాలకు అధికారం వస్తుంది. అప్పటిదాకా మీరు ఎన్ని కొట్లాడినా ఎన్ని రిజర్వేషన్ ఇచ్చినా కూడా ఈ క్యాపిటల్ అక్కడే ఉండడం, ఇక్కడ ఈ అధికారాన్ని వికేంద్రీకరించి ఉండకపోవడానికి ఒక మెట్టు ముందు హైదరాబాద్ లో ఒక రెండో క్యాపిటల్ రావడం. ఆ మెట్టు దేనికంటే రేపు పొద్దున స్థానిక సంస్థలకు అధికారాలు రావడం ద్వారా మాత్రమే ఈ దేశం గాంధీ మహాత్ముడు మన అంబేద్కర్ గారు కన్నా కలలు నిజమవుతాయి. అప్పటిదాకా కూడా ఈ పూర్తిగా ఫీబీ స్కీమ్స్ ఇచ్చే మొత్తము ఈ డబ్బులన్నీ జనాలకు ఊరక పంచిపెట్టడం ద్వారా ఎప్పుడు అభివృద్ధి రాదండి. ఇది మళ్ళీ ఇవాళ ఇచ్చే రూపాయి బియ్యం దగ్గర నుండి దాని దళిత బంధు వరకు కూడా ఇవన్నీ కూడా మళ్ళీ రాజకీయ పార్టీలు పొట్ట నింపుకోవడానికి చెప్తే నిజమైన మా దళిత సోదరులకు మాత్రం లాభం జరగదు. ఎప్పుడు జరుగుతుందంటే క్యాపిటల్ వికేంద్రీకరణ కావాలి, దాంతో పాటు అధికారాలు, విధులు, నిధులన్నీ కూడా గ్రామ స్థాయి వరకు వెళ్ళినప్పుడు మాత్రమే జరుగుతుంది. కాబట్టి మనకు సెకండ్ క్యాపిటల్ కావాలని నేను కోరుతున్నాను. రైట్ అండి. ఇక మరి ప్రొఫెసర్ గారు మరి మీరేమంటారండి? మరి అధికార వికేంద్రీకరణ కానీ, మరి కార్యాలకు సంబంధించిన ఆ యొక్క ఎగ్జిక్యూషన్ కానీ, మరి అదేవిధంగా జ్యుడిషియరీ కానీ, మొత్తానికి మరి 3 రకాలకు సంబంధించిన పనులు కూడా అంతంత దూరం వెళ్ళాలంటే కాస్తంత కష్టంగా ఉంది. కాబట్టి మరి ముఖ్యంగా మరి దక్షిణ భారతదేశం మీద మరి కాస్త చూపు కూడా మరి తక్కువే ఉంది. కాబట్టి సో 2 క్యాపిటల్ పెడితే బాగుంటుంది అన్న అభిప్రాయం కూడా వివిరావు గారు చెప్పారు. మరి మీరేమంటారండి టు కంక్లూడ్ దిస్ ఎపిసోడ్? రైట్, ఓకే. వివిరా గారు మీరు ఎలా స్పందిస్తారండి? ఇప్పుడు ఒకటండి, ఈరోజు మన దేశము అభివృద్ధి చెందుతున్న దేశం. ఒక పక్కన మనం అందరం కూడా ప్రపంచ దేశాలతో పోటీపడి మనం ఈరోజు నిలదొక్కుని మన ఆర్థిక విధానాల్ని, మన వెనుకబడినటువంటి జాతులందరినీ కూడా వాళ్ళందరికీ కూడా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఇవన్నీ ఇవ్వడం ద్వారా మాత్రమే ఈ దేశం పురోగతి అవుతుందని నమ్ముతున్నటువంటి ఈ తరుణంలో ఈ మౌలిక మార్పులు అనేది చాలా అవసరం అండి. మౌలిక మార్పులు చేయకుండా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి మోడీ కానీ, కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఖచ్చితంగా ఈ మార్పులు తీసుకురాకుండా అంటే ముఖ్యంగా క్యాపిటల్ మార్పు కానీ లేదా మిగతా వికేంద్రీకరణ మార్పులు కానీ చేయకుండా ఈ దేశానికి మేము లాభం చేస్తాం, ఈ దేశాన్ని మేము అభివృద్ధి చేస్తాం అంటే అది బూటకమే. అంబేద్కర్ గారు ఆ రోజు అంత ముందుగా దాన్ని ఊహించి చెప్పడానికి కారణం ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ఈ దేశంలో రావడం వల్ల ప్రజల సొమ్మును కొద్ది మంది చేయలేకపోతుందని, కొద్ది మంది లాభపడతారు తప్పితే మిగతా వాళ్ళందరూ యాచకుల్లా ఉంటారు అనేటువంటి ఒక భావన ఆనాడు అంబేద్కర్ గారు స్పష్టంగా ముందస్తు గ్రహించడం వల్లనే ఈ రోజు వారు అందుకే ఈ రెండో క్యాపిటల్ కానీ ఈ స్థానిక సంస్థల సాధికారత విషయంలో ఆర్టికల్ 72-73లో పొందుపరిచినటువంటి విషయాలను ఆయన నొక్కి చెప్పినప్పటికీ కూడా దాన్ని సెకండ్ క్యాపిటల్ గా ఓటు బ్యాంకు వరకే వాడే నిజంగా ఇవ్వకపోవడానికి మూల కారణం ఇదని నేను చెప్పగలుగుతున్నాను. ఈ కారణం వల్ల మాత్రమే ఈ రోజు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. మళ్ళీ ఒకసారి దీని పేరు చెప్పి మళ్ళీ ఓట్లు వేయించుకొని ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు దీన్ని పక్కన పెట్టే పరిస్థితి ఉంటుంది.
రేపు పొద్దున హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయితే ఖచ్చితంగా స్థానిక సంస్థలకు అధికారాలు విధులు ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీలు అధినేతలు, కేంద్రంలో ఉన్న కేంద్రీయ పార్టీ అధినేతలు వీళ్ళందరూ నిజంగా దీనికి ప్రజా ప్రయోజనం కోసం నిజంగా వాళ్ళు నడుం గట్టి మనకు ఇవి ఇస్తారా అనేది పెద్ద ప్రశ్న. ఇది ఇచ్చినప్పుడు మాత్రమే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గాని మన గాంధీ గారు కన్నా కాలాలకు ఒక సాధికారత అవుతుంది. అప్పుడే ఈ దేశ అభివృద్ధి దేశంగా నిజంగా ఇప్పుడు ఏదైతే అభివృద్ధి చెందుతున్న దేశం ఉంది అభివృద్ధి చెందిన దేశంగా అన్నప్పుడు అది అప్పుడే సాధ్యమవుతుంది. అప్పటి వరకు మనం అందరం కూడా ఈ ఓన్లీ నోట మాటి మాత్రమే ఈ పార్టీల వాగ్దానాలకు మాత్రమే పరిమితం అవుతుందని నేను చెప్పగలను. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బీవీరావు గారు. అదేవిధంగా మరి ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా ధన్యవాదాలండి. మరి మొత్తానికి 2024తో మరి ఉమ్మడి రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ యొక్క కాలపరిమితి కూడా తీరిపోనుంది. మరి 2024 తర్వాత ఒకవేళ మరి దేశ రాజధానిగా హైదరాబాద్ మారనుందా అన్న మరి బీజం 2019 ముందు నుంచే పట్టడం జరిగింది. కాబట్టి ఒకవేళ మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆ యొక్క మరి అధికార గడం కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా మరి దక్షిణ భారతదేశానికి మరి చిన్న చూపు చూస్తోంది కేంద్రం అన్న మరి ఆ యొక్క వాదం ఒక నినాదం ఇప్పటికే ఒక విమర్శ కూడా ఉంది. కాబట్టి మరి ఏం జరగబోతోంది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి కలల కన్నా మరి అభివృద్ధి ఒకవేళ రెండవ రాజధాని ఏర్పాటుతోనే మరి ఒకవేళ పూర్తి కానుందా అన్న అంశం కూడా వేచి చూడాల్సింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామంటే కీప్ వాచింగ్ మస్తక్ టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.